హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. గ్రౌండ్ నట్స్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇష్టం ఉన్నా లేకున్నా ఇవి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా డైట్లో చేర్చుకోవాల్సిందే. అయితే మనం వేరుశనగని గ్రౌండ్ నట్ అని పిలుస్తున్నాం కదా, అయితే నిజానికి ఇది పప్పు జాతికి చెందిందే. అలసందలు, మినపప్పు, కందిపప్పు ఎలాంటిదో ఇది కూడా అలాంటిదేనండి. అయితే పేదల బాదం అని కూడా అంటారు దీనికి. ఎందుకంటే వేరుశనగలో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ బాదం పప్పులో ఎలా ఉంటాయి ఆరోగ్యకరమైనవి, దీంట్లో కూడా అలాగే ఉంటాయి కాబట్టి అందుకే వీటిని పూర్ మ్యాన్స్ ఆల్మండ్స్ అని కూడా అంటారు. అయితే దీంట్లో ఉన్న నియాసిన్, ఫోలేట్, విటమిన్ ఈ మెదడు శక్తికి, జ్ఞాపక శక్తికి చాలా ఉపయోగపడతాయండి. చిన్నపిల్లలకైతే కంపల్సరీ వాళ్ళ డైట్లో అయితే ఇవి చేర్చాలి వేరుశనగలు. అయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రము కొద్దిగా ఇట్లా వేపినవి వేరుశనగలు డైట్లో తీసుకుంటే మంచిదండి, డాక్టర్ సలహా మేరకు. మా పాప చేసిన బ్యాడ్ హ్యాబిట్ చూపించిన కదా, మొత్తం పల్లీలు తినేసి ఎట్లా ఇల్లంతా పడేసింది. ఇప్పుడు గుడ్ హ్యాబిట్ చూపిస్తా. బ్రష్ చేస్తూ పడుకుంటే పళ్ళు పొద్దున్న దాకా నీట్గా ఉంటాయి. నా పళ్ళు మెరిసిపోతున్నాయి అని ఎవరు చెప్పిర్రు? నైట్ బ్రష్ చేసుకోవాలని ఎవరు చెప్పిర్రు? మా టీచర్ చెప్పింది. ఓకే, వెరీ గుడ్. చూడండి ఇల్లంతా ఎట్లా చెత్త చేసేసింది. మీ పిల్లలు కూడా ఇంతేనా?